అందరికీ నమస్కారం. కావ్య చాలా అందమైన చలాకీ అమ్మాయి. కావ్యని ఎవరైనా ప్రేమిస్తున్నామని వెంట పడుతుంటే వాళ్ళకి చాలా రకాల కండిషన్లు పెడుతుంది. ఆ కండిషన్లు పూర్తి చేస్తే పెళ్లి చేసుకుంటాను అంటుంది. 3-4 సంవత్సరాల్లో ఒక 50 లక్షలు డబ్బు సంపాదించాలి, లేదా సంవత్సరంలో కోట్ల టర్నోవర్లో ఒక కంపెనీ స్టార్ట్ చేయాలి. ఇలా వాళ్ళు చేయలేని పనులు కండిషన్లుగా పెట్టి వాళ్ళ నుండి తప్పించుకుంటూ తిరుగుతూ ఉంటుంది. అలా తనకి చెయ్యటం ఒక అలవాటుగా మారిపోయింది. చంద్ర అనే అబ్బాయి పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ డిగ్రీ చదువుతున్నాడు. చంద్ర కావ్యాన్ని చూడగానే ప్రేమలో పడతాడు. కావ్య లేకపోతే తన జీవితం లేదు అన్నంతగా ప్రేమిస్తాడు. ఆ విషయమే కావ్యాకి చెబుతాడు. చదువుకోవడానికి డబ్బులు లేవు, నీలాంటివాడు నాకు భర్త అని మనసులో అనుకుని పైకి మాత్రం, చంద్ర, నీ సిన్సియారిటీ నాకు నచ్చింది, కానీ మా అమ్మా నాన్న పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం చేసే వాళ్ళకిచ్చి పెళ్లి చేస్తామంటున్నారు. నీ గురించి చెప్తే మా పేరెంట్స్ ఒప్పుకోరు. అందుకని నువ్వు కష్టపడి చదివి కలెక్టర్ అవ్వాలి. అప్పుడు మా అమ్మా నాన్నకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. నువ్వు కలెక్టర్ అయి మా ఇంటికి రా. అప్పటి వరకు నేను పెళ్లి చేసుకోకుండా నీకోసమే ఎదురు చూస్తూ ఉంటాను అంటుంది కావ్య. చంద్ర దానికి సంతోషంగా సరే అని తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. చంద్ర తన తోటి స్నేహితులందరికీ ఈ విషయం చెప్తాడు. తన స్నేహితులు కావ్య నిన్ను వదిలించుకోవటం కోసం ఇలా చెప్పింది, ఆ అమ్మాయికి పొగరెక్కువరా అంటారు. లేదు, నేను ఎలాగైనా కలెక్టర్ అవుతాను కావ్య కోసం అంటాడు. స్నేహితులు, నీకు పిచ్చి పట్టిందిరా, మేమేం చెప్పినా నీ తలకెక్కదు, నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అని కసురుకుంటారు. చంద్ర కావ్యని పెళ్లి చేసుకోవటం కోసం ఎలాగైనా కలెక్టర్ కావాలి అని నిర్ణయించుకొని దానికి తగిన ప్లాన్ వేసుకుంటాడు. పగలంతా లైబ్రరీలో కూర్చొని చదువుకోవటం, సాయంత్రం పానీపూరి బండిలో పనిచేయటం. ఆ పానీపూరి బండిలో పనిచేయగా వచ్చిన డబ్బులతో ఒక పూట తినడానికి, ఇంట్లో ఖర్చులకి అలా సర్దుకొస్తూ ఉంటున్నాడు. ఒక పూట తింటే ఇంకొక పూట కూడా పస్తులుంటున్నాడు. అలా రోజులు గడిచిపోతూ ఉన్నాయి. సుమారుగా 3 సంవత్సరాల తర్వాత కావ్య తన స్నేహితులతో పానీపూరి బండి దగ్గరికి వస్తుంది. అక్కడ పనిచేస్తున్న చంద్రాని కావ్య ఫ్రెండ్స్ గుర్తుపడతాడు. అభిమానంగా కావ్య దగ్గరికి వెళ్లి పలకరించబోతే ముఖం పక్కకు తిప్పుకుంటుంది. కావ్య స్నేహితులు, వీడిని చూస్తుంటే నీకోసం పిచ్చోడైపోయినట్టున్నాడే అనిపిస్తుంది అంటారు అందరూ నవ్వుతూ. వీడి కోసం ఇంకా పెళ్లి చేసుకోకుండా ఎదురు చూస్తున్నావా అని తిరిగి వెళ్తున్నప్పుడు అడుగుతారు. వాడి ముఖం, నేను వాడి కోసం ఇన్ని రోజులు ఆగలేదు, నాకు తగ్గ అబ్బాయి ఇంకా దొరకలేదు, ఆ పిచ్చోడు ఎలా అయితే నాకేంటి అని పెద్దగా నవ్వుతుంది కావ్య. నెల రోజుల తర్వాత సివిల్స్ రిజల్ట్ టాపర్స్ లో టీవీలో చేపెడుతున్నారు. చంద్ర కలెక్టర్గా సెలెక్ట్ అయ్యారని చూపిస్తారు. కావ్య తల్లిదండ్రులు ఆశ్చర్యపోతారు. నీకోసం ఆ అబ్బాయి కలెక్టర్ అయ్యాడు, గ్రేట్ అంటారు. కావ్య వాళ్ళ నాన్న, చంద్రని పెళ్లి చేసుకోమంటావా అని అడుగుతుంది. తప్పకుండా కావ్య, నీ ఇష్టం కాదన్నామా ఎప్పుడైనా అంటాడు వాళ్ళ నాన్న. సరే నాన్న, వెళ్ళి చంద్రకి ఓకే అని చెప్తాను అని అంటాడు. వద్దు, నీకోసమే కలెక్టర్ అయ్యాడు కాబట్టి వాడే మన ఇంటికి వచ్చి పెళ్లి ప్రపోజల్ పెడతాడు, అప్పుడు ఒప్పుకుందులే అంటాడు వాళ్ళ నాన్న. కావ్య సరేనని ఇంట్లోనే చంద్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ 4 రోజులైనా చంద్ర ఇంటికి రాకపోతే స్వయంగా కావ్యనే పానీపూరి బండి దగ్గరికి వెళ్లి చంద్ర ఇంటి అడ్రస్ కనుక్కొని ఇంటికి వెళ్తుంది. అక్కడ కావ్యను చూసి చంద్ర ఆశ్చర్యపోతాడు. కావ్య, నా రూమ్ నీకెలా తెలుసు అని అడిగితే, నీ గురించి నాకెందుకు తెలియదు చంద్ర, ఈ 3 సంవత్సరాలు నువ్వెలా కష్టపడ్డావో నేను గమనిస్తూనే ఉన్నాను. దూరం నుండి నువ్వు పానీపూరి బండిలో పనిచేసి చూస్తూనే ఉన్నాను. నువ్వంటే నాకు అంత ఇష్టం. నేను పెళ్లి చేసుకోకుండా నీకోసమే ఇన్ని రోజులు ఎదురు చూశాను. నువ్వు కలెక్టర్ అయ్యావన్న విషయం నాకు తెలిసింది. స్వయంగా నువ్వే వచ్చి చెప్తే నేను ఆనందపడదామని 4 రోజులు చూశాను. నువ్విక రాకపోయేసరికి నేనే వెతుక్కుంటూ వచ్చాను చంద్ర. నా కోసం, మన కోసం, మన ప్రేమ కోసం
నువ్వు కలెక్ట్ అయినందుకు చాలా ఆనందంగా ఉంది అంటూ కళ్ళనీళ్లు పెట్టుకుంటూ కావ్య వెళ్లి చంద్రాని కౌగులించుకుంటుంది. చంద్ర వెంటనే దూరంగా జరుగుతాడు. ఏమైంది చంద్ర, ఎందుకలా దూరంగా జరుగుతున్నా? నన్ను పెళ్లి చేసుకోవడానికే కదా నువ్వు కలెక్టర్ అయింది అని ఆశ్చర్యపోతూ అడుగుతుంది కావ్య. అప్పుడు చంద్ర, నిజమే కావ్య, నువ్వన్నది 100% నిజమే. నిన్ను మొదటిసారి చూడగానే ప్రేమలో పడ్డాను. నిన్ను పెళ్లి చేసుకోవటం కోసమే ఇన్ని రోజులు కష్టపడి చదివాను. ఒక పూట భోజనం తినకపోయినా నువ్వు దక్కితే చాలు అన్న ఆశతోనే బతికాను. కాని నెల రోజుల కిందట నువ్వు పానీపూరి బండి దగ్గరికి వచ్చి నువ్వు నా వైపు కనీసం చూడను కూడా చూడలేదు. నీ స్నేహితులతో తిరిగి వెళుతుంటే వెనకాలే నేనొచ్చాను. నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను, కొన్ని రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి, కలెక్టర్ కాబోతున్నాను అన్న విషయం నీకు చెప్దామని నీ వెనకాలే వస్తే నువ్వు నీ స్నేహితులతో మాట్లాడిన విషయం మొత్తం నేను విన్నాను. నేను నీకు పిచ్చివాడిలా కనపడ్డానా? మరీ నీకు అబ్బాయిలు వెంటబడేటప్పటికీ నీకు పొగరు ఎక్కువయింది. అందుకే నువ్వు అలా మాట్లాడావు. నువ్వెలాంటి దానివో ఆ రోజు నీ మాటలు విన్నాక నాకు అర్థమైంది. నీ మీద నాకు అసహ్యం కలిగింది. నేను నిన్ను తిట్టకముందే ఇంట్లో నుండి వెళ్ళిపో అంటాడు చంద్ర. కావ్య ఇక చేసేదేమీ లేక తిరిగి వెళ్ళిపోతుంది. ఒకరి మీద ప్రేమ ఉంటే చెప్పండి, లేదంటే అర్థమయ్యేలా తిరస్కరించండి. అంతేగాని ఒకరి ఫీలింగ్స్తో ఆడుకునే హక్కు ఎవరికీ లేదు. అలాగే ప్రేమ అంగీకరించలేదని చంపే హక్కు కూడా ఎవరికీ లేదు. కథ సమాప్తం.